ఆవు పొదుగులో పాలు ఎలా తయారవుతాయో మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది 150 మిలియన్ కాలం కథ. ఆవు పొదుగులో పాలు ఎలా తయారవుతాయంటే, సూర్యకిరణాలు నేరుగా భూమి మీద పడి కిరణజన్య సమూహక్రియ జరిగిన తర్వాత ఆ గడ్డిని పశువులు తినడం ద్వారా గడ్డి నేరుగా రూమెన్లోకి వెళ్తుంది. రూమెన్లోకి వెళ్ళిన తర్వాత రెటిక్యులంలోకి వెళుతుంది. అక్కడి నుంచి ఒమెమేజంలోకి వెళుతుంది. అక్కడి నుంచి అబోమేజంలోకి వెళుతుంది. దీన్ని నిజమైన కడుపు అంటారు. అవి తీసుకునే మేత నీటి ద్వారా పొందే పోషకాలు రక్తంలోకి గ్రహించి ఆ రక్త ప్రవాహం ద్వారా పొదుగులోకి ఆల్వియోలి అనే చిన్న కణజాల సంచుల ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఆక్సిటోసిస్ హార్మోన్ ప్రభావంతో ఈ పాలు చనులు యోనుల ద్వారా బయటకు వస్తాయి. రక్త ప్రవాహం ఎలా జరుగుతుందంటే, పశువులు తిన్న మేత నుండి పోషకాలు రక్తంలో కలుస్తాయి. ఈ రక్త ప్రవాహం పొదుగును చేరుకుంటుంది. ఆల్వియోలి పాత్ర ఎలా జరుగుతుందంటే, పొదుగులోని ఉండే వేలాది చిన్న చిన్న సంచులు రక్తంలోని పోషకాలను, ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెరలు గ్రహించి పాలగా మారుస్తాయి. హార్మోన్ నియంత్రణ ఎలా జరుగుతుందంటే, ఈ ప్రక్రియ అంతా హార్మోన్లు ముఖ్యంగా ఆక్సిటోసిస్ ద్వారా నియంత్రించబడుతుంది. పాలు నిల్వ విడుదల తయారైన పాలు పొదుగులోని చిన్న గొట్టాల ద్వారా ప్రవహించి చనులు యోనలు పిండినప్పుడు బయటికి వస్తాయి. ఈ విధంగా ఆవు పొదుగులో పాలు తయారవడం జరుగుతుంది. లాక్టోస్, ప్రొలాక్టిన్